అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇదిగో ఈ మహాతల్లొచ్చి సీన్ మొత్తాన్ని మార్చేసింది. చెప్పడం ఎందుకక్క, ఒకసారి సీనే రివెంజ్ చేద్దాం. చూసారా ఎంత పబ్లిక్ గా మిమ్మల్ని దరిద్రం మొహంది, పాడు మొహంది, చెత్త మొహంది అని తిడుతుందో. ఎవరో అలా అందరూ కలిసి మమ్మల్ని కుమ్మేశారు అత్తయ్య గారు. మళ్ళీ వస్తే తిట్టి మరీ కొడతా అన్నారు. అలాగా, సరే ఈసారి నేను వస్తాను, పదండి. నీళ్లు ఎలా పట్టుకొనివరో చూస్తాను. కోడళ్ళ మొహాలు చూశారు కదా అత్తయ్య గారు, దెబ్బలతో ఎలా మొహాలు ఉబ్బిపోయాయో. వయసులో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు తట్టుకున్నారు. ముసలి వాళ్ళు మీరేం చేయగలరు? ఎవరే ముసలివాళ్ళు? ఎవరే? ఉలవలు తిని పెంచిన బాడీ ఇది. పిడికిలి బిగించానంటే పాపి కొండలైనా సరే పిండి పిండి అయిపోవలసిందే. మనం తొడగొట్టి బరిలోకి దిగితే పెద్ద పెద్ద ఫైటర్లైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవలసిందే. ఏయ్ మధు, ఖాళీ బిందెలతో వెళుతున్నా, నీళ్ల బిందెలతో వస్తా. ఫైన్ డబ్బులు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉండు. ఏయ్ పదండి. ఇదిగోండి బిందెలు. పదండి. వెళ్ళండి. జనాలు వేడిగా ఉన్నారు, మీకు ఒక రౌండ్ వేసేస్తారు. ఎవరే నా కోడలిని జుట్టు పట్టుకొని మరీ కొట్టింది? అందరూ ఏకమై పాపం చూడండి పసిబిడ్డల్ని కొడతారా? కొట్టాలా కొయ్యాలా? మేమిక్కడ అందరం ఎద్దులా నిలబడి లైన్ లో ఉంటే నీ కోడలు దున్నపోతుల్లాగా ముందుకెళ్ళి నీళ్లు పట్టుకోవాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళని కొట్టమా? సరేనే, మీ అందరికంటే వెనకొచ్చారు, మీ అందరికంటే ముందు నీళ్లు పట్టడం తప్పే. అయితే ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తున్నా. దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా మీద కూడా రావచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.